నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా హెడ్లైన్స్. రాచకొండ కమిషనరేట్ లో భారీగా పట్టుబడిన పేలుడు పదార్థాలు. ఎల్బీఆర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వివరించిన కమిషనర్ డిఎస్ చౌహాన్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. కుక్కట్పల్లిలో 31వ రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే మాధవన్. దిండిగల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన రొనాల్డ్ రోస్. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పేలుడు పదార్థాలు భారీగా పట్టుబడినట్లు కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాదగుట్ట పోలీసులు తనిఖీల్లో భాగంగా వినోద్ అనే వ్యక్తికి చెందిన ఒక మోటార్ సైకిల్ ని ఆపి పరిశీలించారు. అందులో 6 జిలిటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్స్ పోలీసులకు లభించాయి. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా మహేష్ అనే వ్యక్తి తాను కలిసి ఈ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత విభేదాల వల్ల ఎవరి వ్యాపారం వారు చేసుకుంటున్నారని, మహేష్ ఇంటి దగ్గర నుంచి 235 జిలెట్ స్టిక్స్, 666 డిటోనేటర్లు స్వాధీనపరుచుకున్నట్లు సిపి తెలిపారు. పర్మిషన్లు లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని సిపి హెచ్చరించారు. కొంతకాలం నుంచి మీరు చూసి ఉంటారు దట్ ఇది కొంతమంది ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా కవర్ చేశారు. ఇండివిజువల్ కేసెస్ మేము జనరల్గా అది పెట్టడం లేదు, బట్ మీరు కూడా అంతకుముందు గమనించి ఉంటారు దట్ ఇల్లీగల్ వారు దాంట్లో పర్మిషన్ ఏది బ్లాస్టింగ్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు గతంలో కూడా కొన్ని కోలం నుంచి కొన్ని సమస్య రావటం, పెద్ద యతనంగా వాళ్ళు శబ్దం రావటం, కొన్ని అద్దాలు పగిలిపోవడం, ఇది కొన్ని ఏరియాలో మీరు కూడా గమనించి ఉంటారు, చూసి ఉంటారు, అనుభవించి ఉంటారు. ఆ క్రమంలో గత ఒక 3 వారం నుంచి ప్రత్యేకంగా దాంట్లో నిఘా పెట్టేసి అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ బ్లాస్టింగ్ ఎక్కడైనా జరగకూడదు, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ఉంటుంది అది. ఇప్పుడు మనము యాక్చువల్గా జిలేటిన్ కి వాడకూడదు, ఇది రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఏరియాలో వాడకూడదు. సైలెంట్ బ్లాస్టింగ్ చేయాలి. సైలెంట్ బ్లాస్టింగ్ లో ఏముంటుంది అంటే, ఒక హోల్ డిగ్ చేసుకొని లిక్విడ్ అది చేసుకుంటే రాత్రి మొత్తం చూసుకొని మొత్తం విదౌట్ పెద్ద ఎత్తనంగా అది స్ప్రింటర్స్ పోకుండా శబ్దం రాకుండా అయిపోతుంది. బట్ దానికి కాస్ట్ సుమారుగా ఈచ్ దానికి 1700 to 2500 వరకు ఉంటుంది. ఈ బ్లాస్టింగ్ చేస్తే ఇది 500-600లో అయిపోతుంది. కాబట్టి చాలా మంది ఆ పర్మిషన్ చేసుకొని ఈ బ్లాస్టింగ్ కి పాల్పడుతున్నారు. అలాంటి వారికి మీ అందరి ద్వారా మేము తెలియపరిచేస్తున్నాము, మీకు పర్మిషన్ లేకుండా ఏ బ్లాస్టింగ్ చేయడానికి వీల్లేదు. తర్వాత సైలెంట్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ ఉంటే మీరు జిలేటిన్ స్టిక్ కానీ అలాంటి వాడితే తప్పకుండా మనము గత ఒక 2 వీక్స్లోని 5 డిఫరెంట్ కేసెస్, ఒకటి నాగోల్లో మొన్న పట్టుకోవడం జరిగింది, దాని మీద ప్రత్యేకంగా మనం దృష్టి కేంద్రీకరిస్తాం. ఇది దీంట్లో తేడా ఏంటి అంటే, సపోజ్ టోటలీ రాకీ ఏరియా ఉంది, అక్కడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పబ్లిక్ ఏం లేదు, రాకీ టెరైన్ ఉంది. అక్కడ మనం కొన్ని చోట్ల అవసరం ఉంటే ఇది పర్మిషన్ ఇవ్వచ్చు. బట్ ఎనీ రెసిడెన్షియల్ ఏరియా కానీ కమర్షియల్ ఏరియా కానీ జనాలు ఉన్నటువంటి ఏరియాల్లో ఓన్లీ సైలెంట్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ ఇస్తాము. ఇది చెక్ పెట్టాలంటే ఈ సప్లయర్ని పట్టుకోవాలి, ఒకవైపు యూజర్, ఒకవైపు సప్లయర్. సో ఈ సప్లయర్ ఏదో ఒకటి ఇల్లీగల్ సోర్స్ నుంచి జిలేటిన్ సంపాదించి అవసరం ఉన్న వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాడు ఎక్కువ రేట్లో. అండ్ వారు కొన్ని చోట్ల అస్సలు పర్మిషన్ లేనివి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో యాదాద్రి పోలీస్ అండ్ మన యాదాద్రి ఇన్స్పెక్టర్ రమేష్ వారు ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఒక 4 పట్టుకోవడం జరిగింది. దాంట్లో మెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే కుమ్ముకైనారో వాళ్ళు ఇల్లీగల్ సోర్సెస్ నుంచి జిలేటిన్ తీసుకొచ్చేసి అక్కడ అమ్మేసేవాళ్ళు. వీళ్ళు మధ్యలో విభేదాలు వచ్చి
ఇతను మోటార్ సైకిల్లో ఒక జిలేటిన్ స్టిక్ తీసుకొచ్చి పోయినప్పుడు వాళ్ళు సెపరేట్ బిజినెస్ చేయడం అది చేశారు. సో అక్కడ మన వారు వెహికల్ చెకింగ్లో ఫస్ట్ 5 స్టిక్స్ పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 సంవత్సరాల నుంచి పోడు నరుక్కుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం వల్ల ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తత నెలకొంది. అధికారులు గిరిజనుల మధ్య తోపులాట జరిగింది. జిల్లాలోని దమ్మపేట మండల నాగుపల్లి గ్రామంలో గిరిజనులకు ఫారెస్ట్ అధికారుల మధ్య తోపులాట జరిగి ఒకరినొకరు నెట్టేసుకున్నారు. గిరిజనులు ఫారెస్ట్ అధికారులను ఎదిరించి జమాయిలు చెట్లను నరుకుతుంటే అధికారులు అడ్డుకున్నారు. ఆ భూములపై 300 మంది గిరిజనులు భూమి కోసం పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కుండల ప్రదర్శన చేసేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని కుక్కట్పల్లి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి 31వ రోజు మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. ఏవీబీపురం, విజ్ఞాన్పురం కాలనీ, మైత్రి నగర్ కాలనీలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ కుక్కట్పల్లి డివిజన్లోని ఏబీవీపురం లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వలన భారీ వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీ ఇంట్లోకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడి అధికారుల సమక్షంలో రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేసి వర్తపు నీటిని నాళ్లలోకి వెళ్లేలా ప్రణాళికలు చేపడతామన్నారు. డివిజన్ లో 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను వెంటనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీనిచ్చారు. దిండిగల్లో జీహెచ్ఎంసీ చేపట్టిన 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఈటీఐఆర్ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. ప్లాంట్లలోని ఆపరేషన్ ను సంబంధించిన అన్ని యూనిట్లను పరిశీలించారు. వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభానికి అన్ని అనుమతులు సిద్ధం చేయాలని ఎస్డబ్ల్యూఎంఎస్ అధికారులకు రీల్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి వారు లేవనెత్తిన అంశాలను వెంటనే పరిష్కారమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏజెన్సీకి సూచించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్డబ్ల్యూఎంఎస్ కోటేశ్వరరావు, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, రీల్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిథిలావస్థలలో ఉన్న పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ భవనానికి 25 లక్షల రూపాయల నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఈ పనుల నాణ్యత ప్రమాణాలను తుంగంలో తొక్కి పాత భవనానికి కొత్త పూతలు అన్న చందంగా నాసిరకంగా కాంట్రాక్టర్ పనులు చేస్తుంటే ఏఈ అటువైపు కన్నెత్తైనా చూడడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమే సదరు ఏఈని వివరణ కోరితే తాను అందుబాటులో లేనంటూ సమాధానం దాటేశారు. న్యాయం చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం కార్యాచరణలో భాగంగా బతుకమ్మ కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్షణ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు మినిమం టైం స్కూలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్షణ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు అజీజ్, సంపత్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో చివరి శ్రావణ మాసం కావడంతో శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతం, సామూహిక కుంకుమార్చన పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చన పూజల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణలు మధ్య సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 200 మంది మహిళలు సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులు సరస్వతి అమ్మవారిని దర్శించుకొని మహిళలు వాయినాలు ఇచ్చుకున్నారు. శ్రావణ మాసంలో సకల దేవతలకు పూజలు, వ్రతాలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. చాణుక్యుల కాలంలో ఏర్పాటు చేసిన శ్రీ గాదే హనుమాన్ ఆలయంలో గ్రామస్తులు అందరూ కలిసి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా శిఖర ప్రతిష్ఠ చేశారు. ముందుగా గ్రామస్తులు గ్రామంలో ఉత్సవ శిఖరాలు ఊరేగింపుగా తీసుకెళ్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి చిక్కుకుపోయిన తమిళనాడు బొట్టును ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూ చేసి రక్షించారు. విశాఖ నుండి 110 నాటికల్ మైళ్ల దూరంలో 10 రోజుల క్రితం తమిళ జాలర్ల బోట్ నడి సముద్రంలో నిలిచిపోయింది. తమిళ జాలర్ల బోట్ 2 ఇంజన్లు పాడవడంతో 10 రోజుల క్రితం నిలిచిపోయింది. జాలర్లకు 10 రోజుల నుండి ఫుడ్ లేక నీరసించిపోయారు. చివరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ టీం తమిళ జాలర్లను రక్షించడంతో అంతా సురక్షితంగా ఉన్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి బందూరు రోడ్డుతో స్వాతి జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. ఒక వ్యక్తి ఉంగరాలు కొనేందుకు వచ్చి ఉంగరాల బాక్స్తో ఉడాయించాడు. బయట బైక్ పై మరో వ్యక్తి సిద్ధంగా ఉండడంతో బైక్ ఎక్కి పారిపోయాడు.
బస్సు ఈ డబ్బాలో అలర్ట్ అయ్యి ఈ డబ్బాలో వాళ్ళ అంతా పంపిస్తారు. ఆపోయినా కానీ వెళ్ళిపోయాడు. మా షాప్కి రోజు ఒక దొంగ వచ్చి నా చేతిలో ఉన్నటువంటి బాక్స్ లాక్కుని వెళ్ళిపోయాడండి. నిన్న ఇదే టయానికి వచ్చాడు. బయట నుంచినే అన్నీ అడిగాడు అన్నమాట. ఏమని ఉంగరాలు ఉన్నాయా అని అడిగాడు. బాబు షాప్ పెట్టేసే టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోతే ఈరోజు మేము ఉంగరాలు అమ్మం అని చెప్పేసి అన్నాను. మా చుట్టాలు ఉన్నారంటే వస్తారు, ఒక 5 నిమిషాలు షాప్ తీసి ఉంచుతారా అని అడిగాడు నిన్న. అనేసరికి మేము షాప్ కట్టేస్తాం బాబు ఉంచమని చెప్పి అన్నాం. మళ్ళీ ఈరోజు ఇదే టయానికి వచ్చాడు. వచ్చి ఉంగరాలు చూపించండి అని అడిగాడు. ఉంగరాలు చూపించండి అని చెప్పి అని అడిగి చూపిస్తుంటే ఇదంతా అని అడిగాడు. ఇదంతా అని అడిగేసరికి నేను దీనికి అది ఇంత అని చెప్పి అన్నా. అనేసరికి నన్ను చూపిస్తూ ఉండగానే ఇదంతా అన్నాడు. మన బాక్స్ పట్టుకున్నాడు. బాక్స్ పట్టుకుంటే 2-3 సార్లు కూడా నేను బాక్స్ వెనక్కి లాక్కుని ఇదంతా అన్నాడు. ఆల్రెడీ ఒకటి బండి వేసుకుని వచ్చేసి బయట నుంచుని ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు ఆ బండి రాలేదు. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి స్టార్ట్ చేసుకుని అక్కడ ఉన్నాడు రెడీగా. ఈ బాక్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఎరకాల వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. దొంగ అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్ళాను. చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెంటనే స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళేసరికి 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. చెప్పాను, మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత అసలు ఎవరు ఏమీ కనిపించలేదు. ఆ బండినేమో స్టార్ సిటీ బండి. ముందు కూర్చున్న అబ్బాయి ఏమో తలబాక కట్టుకుని ఉన్నాడు. వెనకాల ఈ అబ్బాయి మాత్రం టోపీ పట్టుకుని ఉన్నాడు అనమాట. రావడం నిన్న కూడా అలాగే వచ్చాడు, టోపీ పెట్టుకుని. ఈరోజు కూడా టోపీ పట్టుకునే వచ్చాడు. మొత్తం 40 ఉంగరాలు ఉంటాయండి. మొత్తం సుమారుగా 80 గ్రాముల దాకా బంగారం ఉంటుంది మొత్తం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాచకొండ కమిషనరేట్ లో భారీగా పట్టుబడిన పేలుడు పదార్థాలు. ఎల్బీఆర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాకు వివరించిన కమిషనర్ డిఎస్ చౌహాన్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటింటికి మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. కుక్కట్పల్లిలో 31వ రోజు పాదయాత్రలో ఎమ్మెల్యే మాధవన్. దిండిగల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన రొనాల్డ్ రోస్. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.